కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వచ్చేది మున్సిపల్ ఎన్నికలు కదా, దాంట్లో మేమే ఆపినాం, మరి మీరు మూసి ప్రక్షాళన కమిటీ వేసిందా లేదా, డిస్కషన్ అయిందా లేదా. అంటే ఇట్లా పేదలు ఇల్లు కూడా కొడతారు ఎవరన్నా ఫస్ట్ చెప్ప పెట్టకుండా. పాయింట్ ఏమంటారు, మీరు వేసిందా లేదా, మీరు ప్రక్షాళన మీరెందుకు వేసిండ్రు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసేవాళ్ళేమో కదా. నేను అనేది ఏది, మీకు కూడా ఆ ఆలోచన ఉండే మురికి నీళ్లు పోవాలి, ప్రవాహం రావాలి, ఆ పని ఇప్పుడు మొదలైంది. మీరేమనాలే, ఇండ్లు ఎవరి పోయినా వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూలగొట్టంటే అది న్యాయం. ఏం లేదు, వాళ్ళ ఇళ్ళల్లో పోయి పడుకుంటే అవుతుందా. నేను అనేది ఏంటి, రోజు ఎన్విరాన్మెంట్ పద్ధతే ఉన్నది. ఎన్విరాన్మెంట్ చెర్ల పక్కకు ఇండ్లు ఉండొద్దు, ఎందుకంటే ప్రవాహం ఆపొద్దు. ప్రవాహం నీళ్లు ఉంటేనే కదా మంచి జీవితం. కనుక దాని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు ఏదో వారికి తప్పనిసరిగా ఎన్ని ఇండ్లన్నా కట్టిస్తామని శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. 2 బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లేకపోతే నేను మళ్ళీ అడుగుతా వాళ్ళని కూడా.